భరద్వాజ గారు ఒక ఎపిసోడ్ 1 వీక్ నుంచి దాదాపు ఎలక్షన్ అయిపోయిన దగ్గర నుంచి 13వ తారీఖు నుంచి ఒక ఎపిసోడ్ రన్ అవుతుంది. మెగా వర్సెస్ అల్లు అని చెప్పి చాలా డిస్కషన్ జరిగింది. నేను నాగబాబు ట్విట్టర్ నుంచి డీయాక్టివేట్ అయిపోయారు. మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా ట్విట్టర్ యాక్టివేట్ అయిపోయింది. యాక్టివేట్ అయ్యి దాంట్లో ఒకటి పెట్టారు, ట్వీట్ డిలీటెడ్ అని. డిలీట్ చేశానండి మీనింగ్ వచ్చేలాగా. ఏంటి అసలు ఏం జరిగిందని ఉండొచ్చు అంటారు? తెర వెనక ఈ 4 రోజుల డిస్కషన్ ఎంతవరకు వెళ్ళి ఉంటుంది అంటారు? మీ అభిప్రాయం ఏంటి? తెర వెనక చర్చ కంటే కూడా తెర ముందే ఎక్కువ గోల జరిగింది. అది అంటే ఆయన మావాడు అని ఎవరిని అనుకుంటాము అనేది ఒక ట్వీట్ చేశాడు. మావాడు అనుకున్నవాడు అంటే మావాడు అయినవాడు పరాయివాడు అయిపోయాడు. అంటే పరాయివాడు మా ఇంటివాడు కానివాడు అయినప్పటికీ మా కోసం మాట్లాడేవాడు మావాడు, మా ఇంటివాడు అయినప్పటికీ బయటకు వెళ్ళి మాట్లాడేవాడు, వేరే వాళ్ళ గురించి మాట్లాడేవాడు మావాడని మేము అనుకోము అనేది ఆ సెన్స్ వచ్చేలాగా ఆయన ఒక ట్వీట్ పెట్టాడు. పెట్టిన మరుక్షణమే అది అల్లు అర్జున్ గురించి, ఆయన ఒక వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గురించి ఒకరోజు చివరి రోజు పైగా అది కోడ్ ఉల్లంఘన గొడవ కూడా జరిగింది. దానిలో ప్రచార సమాప్తి సందర్భంగా వెళ్ళి ఆయన మాట్లాడొచ్చాడు. అక్కడ మాట్లాడొచ్చింది కొంచెం వివాదమైంది. అంటే తను నిజానికి ఆ రోజు ఉదయం అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి పిఠాపురం వెళ్ళి ఒక మాట అక్కడ కూడా చెప్పేసి వస్తే ఈ వివాదం ఉండేది కాదు. అప్పుడు కూడా వివాదం చేసి ఉండేవాళ్ళేమో తెలియదు. కానీ అతను సోలోగా వెళ్ళి అతనికి ఒక్కడికి పైగా అక్కడ రాజకీయాలు ఏం మాట్లాడలే. అల్లు అర్జున్ చాలా స్పష్టంగా కూటమి గురించి కానీ వైఎస్ఆర్సీపీ గురించి కానీ జగన్ గురించి కానీ మాట్లాడలేదు. కేవలం శిల్పారవి గురించి మాత్రమే మాట్లాడాడు. తనకి అతనికి ఉన్న స్నేహము, తను అతన్ని అర్థం చేసుకున్న పద్ధతి, ఇతను మిమ్మల్ని బాగా చూసుకుంటాడని నేను అనుకుంటున్నాను కాబట్టి ఇతనికి ఓటేయండి అని మాత్రమే మాట్లాడాడు తప్ప చంద్రబాబు గారి గత పాలన బాగాలేదను, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి పొలిటికల్ యాటిట్యూడ్ బాగాలేదను అసలు రాజకీయాలు టచ్ చేయలేదు. చిరంజీవి గారు తన వీడియోలో ఎలాగైతే పవన్ కళ్యాణ్ని ఎన్నుకోండి అని చెప్పి ఇతర విషయాలు తడమకుండా జాగ్రత్త తీసుకున్నాడు, అదే కేర్ ఇతను తీసుకున్నాడు. కాకపోతే అక్కడికి వెళ్ళి ఆ మాట చెప్పాడు, అయిపోయింది, అక్కడితో దాన్ని వదిలేస్తే పోయేది. ఇలాంటి సందర్భాలు అనేకం జరుగుతాయి. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు కదా నాగబాబు గారు, పవన్ కళ్యాణ్ ఇద్దరు. నందమూరి బాలకృష్ణ ఎవరో నాకు తెలియదు అని ట్వీట్ చేశాడు కదా ఈయన. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కదా. ఇప్పుడు సయోధ్యతో ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు ఆయనకు బాలకృష్ణ ఎవరో తెలుసు. కాబట్టి అవి ఏదైనా సరే పర్సనల్ ఏరియా ఉంటుంది. పర్సనల్ ఏరియా, పర్సనల్ రిలేషన్సు. ఇప్పుడు అశ్విని దత్ గారికి మద్దతు ఇస్తూ చిరంజీవి గారు ఒక వీడియో చేశాడు. ఆయన విజయవాడ ఎంపీగా పోటీ చేసిన రోజుల్లో లగడపాటి రాజగోపాల్ మీద తను కంటెస్ట్ చేసినప్పుడు అప్పుడు కూడా చిరంజీవి గారు ఒక వీడియో చేశాడు అశ్విని దత్తుని ఎన్నుకోమని. అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ మీద విమర్శ చేయలే ఆయన. చాలా స్పష్టంగా ఈయన నా నిర్మాత, మంచి సినిమాలు తీశాడు, చాలా ఆర్గనైజ్డ్గా ఉంటాడు, మమ్మల్ని బాగా చూసుకున్నాడు, మిమ్మల్ని కూడా బాగా చూసుకుంటాడని అనుకుంటున్నాను, ఇతనికి ఓటేయండి అంతవరకే చెప్పాడు ఆయన. అంత మాత్రం చేత ఆయన టీడీపీ మనిషి అని అనలేదు కదా ఆ రోజున ఎవరు. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్లో ప్రయాణం చేశాడు. కాబట్టి పర్సనల్ ఏరియా ఉంటుంది ప్రతివాడికి. అందుకని నాగబాబు ఆ ట్వీట్ చేయకుండా ఉండాల్సింది. ఎప్పుడైతే ఆ ట్వీట్ చేశాడో వెంటనే సోషల్ మీడియా గ్రూప్స్ అన్నీ మేలుకున్నాయి. మేలుకుని వాళ్ళు ఎన్నికలు ముగిసిన తర్వాత ప్రజలకు థ్యాంక్స్ చెప్తూ ఒక ప్రెస్ మీట్ పెట్టారు జనసేన నాయకులు పిఠాపురంలో. ఆ ప్రెస్ మీట్ వీడియోని యూట్యూబ్లో పోస్ట్ చేసినటువంటి ఛానల్స్ దాదాపు అన్నీ. దానికి వాళ్ళు యాక్చువల్గా ప్రెస్ మీట్ ఉద్దేశం ఏమిటి, ఓట్ చేసినటువంటి ఓటర్కి థ్యాంక్స్ చెప్పడం. అది మానేసి అల్లు అర్జున్ మీద దాడి చేసినట్టుగా థంబ్నెయిల్స్ పెట్టారు. వీటి ప్రభావం ఖచ్చితంగా అవతల అభిమానుల మీద ఉంటుంది. వాళ్ళు కూడా కొంచెం వైల్డ్గానే రియాక్ట్ అయ్యి అల్లు అర్జున్ పేరుతో కొన్ని అంటే అతని ఇమేజ్ వాడుతూ పెట్టి అల్లు రావలింగే లేకపోతే ఫేక్ ఒకటి అల్లు రావలింగే లేకపోతే నాగబాబు ఎక్కడుండేవాడు
అనే సెన్స్ వచ్చేలాగా ఒక సోషల్ మీడియాలో ఒక దుమారం రేపారు వాళ్ళు. అవును. అది ఫేకే అయి ఉండొచ్చు, కానీ అటాక్ చేయాలి అనేటువంటి ఒక ఇంటెన్షన్ కనిపిస్తుంది దానిలో. డిస్కషన్ అయితే జరిగింది. దాని మీద చర్చ జరిగింది, అది ఫేక్ అన్నారు, తర్వాత ఆ గొడవ వేరు. మ్మ్. కానీ నాగబాబు మీద అటాక్ అయితే చేశారు వాళ్ళు అభిమానులు. మ్మ్. వీళ్ళ ఫ్యామిలీ వైపు నుంచి రాలేదు. మ్మ్. రెండోది మెగా హీరో అనేటువంటి, అంటే మెగా కుటుంబము, మెగా హీరోలు, ఆ క్యాంపు హీరోగా తను ఐడెంటిఫై కావటం పట్ల కొంత ఇబ్బంది ఉంది అల్లు అర్జున్కి, మ్మ్. అరవింద్కి కూడా. మ్మ్. అల్లు అరవిందే స్పష్టంగా ఒక ప్రెస్ మీట్లో ఒక మాట చెప్పాడు కీలకంగా. నేను చిరంజీవి ఇద్దరం భిన్నమైనటువంటి మార్గాల్లో ఉండటం వలన మా ప్రయాణం సజావుగా సాగింది. మ్మ్. అంటే నేను నిర్మాతగా ఉన్నాను, తను హీరోగా ఉన్నాడు. మ్మ్. నిర్మాతగా నా ఎదుగుదల వెనకాల చిరంజీవి ఉన్నాడు, మ్మ్. నటుడిగా చిరంజీవి ఎదుగుదల వెనకాల నేను ఉన్నాను. మ్మ్. మేమిద్దరం ఒకళ్ళకొకళ్ళు ఎన్హాన్స్ చేసుకుంటూ ఎదిగాము అన్నాడు. వాళ్ళిద్దరిని కృష్ణార్జునులు అన్నారు కదా. అవును. అదే సందర్భంలో ఇది చెబుతూ, మా ఇద్దరి పిల్లలు ఇప్పుడు ఒకే లైన్లో ఉన్నారు, అనివార్యంగా వాళ్ళ మధ్య పోటీ ఉంటుంది మ్మ్. అని చెప్పాడు ఆయన. ఈ ప్రాసెస్లోనే అల్లు బ్రాండ్ని ఎస్టాబ్లిష్ చేసేటువంటి ఒక ప్రయత్నం మొదలైంది. మ్మ్. మొదలైన తర్వాత మెగా హీరోలు అనేటువంటి ఒక ట్యాగ్ లైన్ నుంచి కొంచెం పక్కకి జరిగినట్టుగా అనిపిస్తుంది మ్మ్. అల్లు అర్జున్. అంత మాత్రం చేత వాళ్ళ కుటుంబంలో ఏదైనా ఫంక్షన్ జరిగితే వీళ్ళు అటెండ్ కాకుండా ఉండటం అలాంటివేం లేవు. అవును. కుటుంబాలుగా వాళ్ళు కలిసే ఉన్నారు, ఆత్మీయంగానే ఉన్నారు. మొన్న జరిగినటువంటి బన్నీ బర్త్డేకి సతీ సమేతంగా మెగాస్టార్ వెళ్ళి ఆశీర్వదించి రావడం చూసాం మనం. మ్మ్. ఆ రిలేషన్స్ ఉన్నాయి. పైగా చిరంజీవి కూడా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడిన వీడియో తర్వాత మీడియా ముందుకు వచ్చి ఒక మాట అన్నాడు. మ్మ్. నేను ఆ వీడియో చేశాను, నేను ప్రత్యక్షంగా పిఠాపురం వెళ్ళటం లేదు, కానీ వెళుతున్నానని చాలామంది ఉత్సాహపడి సర్క్యులేట్ చేశారు ఒక అభిప్రాయాన్ని. అది తప్పు అని చెప్పాడు ఆయన. ఇప్పుడు కూడా నిజానికి నాగబాబు ఆ ట్వీట్ చేయటం వలన వచ్చిన లీడ్ ఇదంతా గొడవ, ఈ గందరగోళం. ఈ గందరగోళం నేపథ్యంలో ఆ ట్వీట్ తీసేశారు, అయిపోయింది, అంతా అయిపోయింది అనుకున్నారు. ఆ ట్వీట్ తీసి వదిలేస్తే అయిపోయేది. ఆయన ట్విట్టర్ అకౌంట్ నుంచి వైదొలగాల్సిన అవసరం కూడా లేదు. కానీ టోటల్గా అకౌంట్ డీయాక్టివేట్ చేసి మళ్ళీ యాక్టివేట్ చేసి ప్రత్యేకంగా నేను ట్వీట్ డిలీట్ చేశాను అని చెప్పడం మళ్ళీ కొత్త వివాదానికి దారితీసే పరిస్థితి. ఓకే. అసలు ఎందుకు ప్రస్తావించాలి? అప్పుడు ప్రస్తావించడమే తప్పు. మళ్ళీ ఇప్పుడు దాన్ని డిలీట్ చేశాను అంటే ప్రెజర్ ఉంది నా మీద డిలీట్ చేయమని అని చెప్పడమే కదా, ఇండైరెక్ట్గా చెప్పడమే. ఆ ప్రెజర్ ఎక్కడి నుంచి అయినా వచ్చి ఉండొచ్చు, ఆయన చెప్తే తప్ప తెలియదు ప్రపంచానికి. అది మెగా కుటుంబం నుంచి వచ్చిందా, లేకపోతే అల్లు కుటుంబం నుంచి వచ్చిందా, లేదు అభిమానులు ఇలా ఘర్షణ పడడం చూసి ఆయనే మనస్తాపం చెంది డిలీట్ చేశాడా, అది క్లారిటీ ఇచ్చుంటే బాగుండేది. అది చెప్పు ఉండాల్సింది. అభిమానులు ఇలా అనుకున్నారు, నాకు కూడా నేను తొందరపడ్డానేమో అనిపించింది, అందుకని డిలీట్ చేస్తున్నాను అని ఒక మాట అంటే అసలు గొడవే ఆగిపోయేది. అంటే తను బ్రాడ్గా అందరినీ ఓన్ చేసుకుని మాట్లాడాల్సిన సందర్భం అది. ఆ ఓన్ చేసుకున్న సందర్భంలో కొన్ని క్షమాపణలు కూడా ఉంటాయి. అవతల వాళ్ళని క్షమించాల్సి ఉంటుంది, అలాగే తనని తాను క్షమించమని అడగాల్సి ఉంటుంది. ఈ రెండూ చేయాలి ఆయన. ఈ రెండూ చేయకుండా పోస్ట్ డిలీట్ చేశాను అని పెట్టడం అనేది ఇప్పుడు మళ్ళీ కొత్త వివాదానికి తెరదీసింది. అందుకని ఈ వివాదానికి కేంద్ర బిందువు నాగబాబే. నాగబాబు ద్వారా మొదలైన వివాదం మళ్ళీ నాగబాబు ద్వారానే ఇంకొకసారి ఎజెండా మీదకి వచ్చింది. ఇప్పటికైనా ఆయన అందరినీ కలుపుకుని వెళ్ళే పద్ధతులు, నిజానికి అక్కడ వివాదాలు ఏం లేవు, వాళ్ళ ఫ్యామిలీస్ మధ్య వివాదాలు ఏమీ లేవు. చాలా స్పష్టంగా వాళ్ళు అక్కడ అల్లు రామలింగయ్య గారి కాలేజీలో జరిగిన ఫంక్షన్కి చిరంజీవి, అరవింద్ గారు ఇద్దరు కలిసి వెళ్ళి ఆ విగ్రహావిష్కరణ అవన్నీ చేసి వచ్చారు. అయితే మొదటి నుంచి కూడా ఈ ప్రచారం ఉండేది, అల్లు రామలింగయ్య అల్లుడు అవటం వల్లనే చిరంజీవికి కలిసి వచ్చింది అనే ఒక ప్రచారం చాలా సర్కిల్స్లో నడిచేది. అది వీళ్ళు ఎప్పుడూ ఎన్హాన్స్ చేసే ప్రయత్నం చేయలేదు. అయితే ఒక వీడియో ఉంది, చిరంజీవి గారు అల్లు రామలింగయ్యని ఇంటర్వ్యూ చేశాడు, ఒక వీడియో యూట్యూబ్లో ఉంది అది. ఆ ఇంటర్వ్యూలో ఆయన ఒక ప్రశ్న అడిగాడు,
మీ వలన నేను పెరిగాను అని ఒక ప్రచారం ఉంది బయట, ఇందులో వాస్తవం ఉందా అని అడిగాడు తనే. దానికి ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు, మా వలన ఎదిగేవాడివి అయితే మేము నీకు లైన్ వేయాల్సిన అవసరం ఏముంటుంది అన్నాడు ఆయన. అంటే వీళ్ళు వెళ్ళి జయకృష్ణని అడిగారు చిరంజీవి గురించి మనూరు పాండవుల టైంలో. అలా అడగాల్సిన అవసరం మాకేముంటుంది, నీ అంతటి నువ్వు ఎదుగుతున్నావు అనే కదా మేము అప్రోచ్ అయింది. అదే జరిగింది. అప్పటికి 7 సినిమాలు నటిస్తున్నాడు ఆయన. 7 సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తూ నిర్మాతల దగ్గర నుంచి పర్మిషన్ తెచ్చుకుని పెళ్లికి వచ్చాడు ఆయన. ఎంఎస్ రెడ్డి దగ్గర నుంచి తాతయ్య ప్రేమలీలలు అనే సినిమా షూట్లో మధ్యలో వచ్చి పెళ్లి చేసుకున్నాడు. కాబట్టి ఇవన్నీ ఊరికనే జనంలో ఉండే అభిప్రాయాలు అంతే తప్ప చిరంజీవి తన టాలెంట్తోనే ఎదిగాడు, టాలెంట్తోనే మెగాస్టార్ అయ్యాడు. అరవింద్ గారు చెప్పినట్టుగా ప్రాపర్ డిజైన్ చేయటంలోనూ, అలాగే చిరంజీవిలో ఉన్న టాలెంట్స్ని ప్రపంచానికి తెలియజేసే సినిమాలు, యమకింకరుడు లాంటి సినిమాలు చేయటం ద్వారా చిరంజీవిని ఒక రకంగా ప్రపంచానికి కొత్తగా పరిచయం చేసే ప్రయత్నం, ఆ డిజైన్లు అవి ఆయన చేశాడు అరవింద్. అందుకని నిర్మాతగా తన ఎదుగుదలకి చిరంజీవి దోహదపడ్డాడు, హీరోగా చిరంజీవి ఎదుగుదలకి తను దోహదపడ్డాడు, అలాగే తను పెరగడానికి ఆయన దోహదపడ్డాడు. వీళ్ళిద్దరూ పరస్పరం ఒకళ్ళనొకళ్ళు ఎన్హాన్స్ చేసుకుంటూ ముందుకెళ్ళారు. ఈ ఏరియాలో పోటీ ఉంది వాళ్ళిద్దరికి, అర్జున్కి రామ్ చరణ్కి. ఆ గొడవ వేరు. ఈ ఏరియాలోకి వచ్చి ఈ కామెంట్లు చేయటం వలన అనవసరంగా లేనిపోని అపార్థాలు, లేనిపోని ఇబ్బందులు. రెండోది, ఆయన రాజకీయాల్లో ఉన్నాడు నాగబాబు. రాజకీయాల్లో ఉన్నవారు సాధ్యమైనంత వరకు కలిసి వచ్చే వాళ్ళని కలుపుకుని వెళ్ళటానికి ప్రయత్నం చేయాలి. తలుపులు తెరిచి ప్రయత్నం చేయటమే రాజకీయం, ఎవరిని దూరం చేసుకోకూడదు. అందుకని ఇప్పటికైనా ఆయన కలుపుకునే పద్ధతులు మొత్తం విషయాలన్నీ చెప్పి, బాబు ఇది జరిగింది, ఈ కారణాల వల్ల నేను రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది, దానికి మిగిలిన వాళ్ళు అతిగా రియాక్ట్ అయ్యారు, ఇది ఒక అనవసరమైన రాద్ధాంతానికి దారితీసింది, దీనికి ఇక్కడతో ఫుల్ స్టాప్ పెడదాం అని ఒక మాట అనేస్తే హంబుల్గా ఉంటుంది, పెద్ద మనిషి తరహాగా ఉంటుంది. అది చేయాలి ఆయన.